హలో అండి. ఇవాళ మా చిట్టి తల్లి పుట్టినరోజు. అందరూ విష్ చేసేసేయండి. ముందుగా మీకు అందరికీ వైకుంఠ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే ఇవాళ చాలా ఎర్లీగా లేసాను. అన్ని పనులు చేసుకోవాలి కదా. ఒక పూజ పని ఉంది, ఇంకా మా పాప బర్త్డే అన్నీ ఇంకా తయారైపోయి ఫస్ట్ గడపని పూజించుకొని బయట ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఈ పని అయిపోతే ఇంట్లో పనులన్నీ నిదానంగా ఒక్కొక్కటి చేసుకోవచ్చు అని చెప్పేసి, నాకేమో పెద్ద పెద్ద ముగ్గులు వేయాలని ఉంటుంది కానీ టైం ఉండదు, ప్లేస్ అయితే సరిపోదు కదా. అందుకని ఇలాగ చిన్నగానే వేసుకున్నాను. ప్రతిసారి మా పిల్లలిద్దరికీ పుట్టినరోజు ఇలాగే చేస్తాము. మార్నింగ్ మా మామయ్య గారు ఇలాగే చేయమని చెప్తారు. ఇంకా సాయంత్రం అయితే చిన్నగా కేక్ తెచ్చి కటింగ్ చేపిస్తాం, అంతేగాని పెద్ద ఆడంబరాలు ఏం చేయము. దేవుడి ఫోటో ఒకటి పెట్టి దానికి దీపం ముట్టించేసి పండ్లు ప్రసాదాలు ఏమన్నా చేసుంటే అది, ఇంకా స్వీట్ బాక్స్ చాక్లెట్స్ బర్త్డేకి అంతా అవే కదా తీసుకొస్తాం. ఇంకా కొబ్బరికాయ ఒకటి తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ లోపల హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం, అంతే, ఇంకేం లేదు. ఆ వెలిగించిన దీపాన్ని తీసుకొచ్చి కృష్ణుడి దగ్గర పెట్టాను. ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా, కృష్ణుడికి ఇంకా వెంకటేశ్వర స్వామికి తులసి మాలలు అయితే తెప్పించి అలంకరించుకున్నాను. లోపల పూజ కూడా అయిపోయింది, కాకపోతే అప్పుడు వీడియో తీయలేకపోయినాను, తర్వాత తీశాను. మా పూజ రూమ్లో ఉన్న పటాలన్నీ కూడా పూలతో నిండిపోయాయి ఈరోజు. ఇంకా ప్రసాదాలు అయితే పులిహోర ఇంకా పొంగల్ చేశాను. ఆ రెండు చేసి సాంబార్ అన్నం వండాను అనమాట. స్కూల్కి టైం అయిపోతుంది, 9 o'clock అంతా వెళ్ళిపోవాలి కదా. ఇక్కడ ఒక కొబ్బరికాయ పెట్టుకున్నాము. మంగళవారం కదా, ప్రతి మంగళవారం కొబ్బరికాయ కొట్టుకుంటాము, సాయంత్రం కొట్టేస్తాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.